వరుస పర్యటనలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఎన్నికల ముందు బిజీగా తిరిగారు ప్రధాని మోడీ. లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని చుట్టేశారు. ఇక ఎన్నికల షెడ్యూల్తో ప్రజాస్వామ్య పండగ వచ్చేసిందని ట్వీట్ చేశారు మోడీ. దేశంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి మొదలైంది. సిఈసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ప్రజాస్వామ్య పండగ వచ్చేసిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు మోడీ. అందరికీ అండగా నిలిచి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి మీ ఆశీర్వాదాన్ని కోరుతుందని ట్వీట్లో వివరించారు. 70 ఏళ్ల నుంచి ప్రజలకు కలగా మిగిలిపోయినా కనీస వసతులను కల్పించేందుకు కృషి చేశామన్నారు ప్రధాని. ఇప్పుడు దేశాన్ని మరింత పటిష్టంగా, సౌభాగ్యంగా తీర్చిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదం, భాగస్వామ్యంతో గత 5 ఏళ్లలో అందరి ఆకాంక్షలను నెరవేర్చగలిగామన్నారు ప్రధాని. ఇదే ఆత్మవిశ్వాసంతో ఎన్నికల్లో పాల్గొనబోతున్నామని ట్వీట్ చేశారు మోడీ. ఏడాది ముందు నుంచే ఎన్నికల టూర్లు మొదలుపెట్టారు ప్రధాని. ఇక నెల రోజుల ముందు నుంచి అయితే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. హడావిడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకటనకు నెల రోజుల టైంలో మోడీ దేశవ్యాప్తంగా 28 పర్యటనలు చేశారు. ఏకంగా 157 ప్రాజెక్టులను ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకటన తర్వాత ఎలాంటి ప్రకటనలు ఇచ్చే అవకాశం లేదు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 9వ తేదీ వరకు వరుసగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని. రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, స్కూళ్లు, హాస్పిటల్స్, గ్యాస్ పైప్లైన్లు, వాటర్ ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లను మొదలుపెట్టారు. ఫిబ్రవరి 7 వరకు మోడీ కేవలం 57 ప్రాజెక్టులను మాత్రమే ప్రారంభించారు. ఆ తర్వాత నెల రోజుల గ్యాప్లో వాటి సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి.